హాయ్ అండి, శివమౌరా వైబ్స్కి మళ్ళీ స్వాగతం. సో ఇవాళ మనము ఒక చిన్న అబ్బాయి గురించి మాట్లాడుకుందాం. 10 years బాబు గురించి. ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తము ఆ 10 years బాబు గురించి మాట్లాడుకుంటుంది. ఆ 10 years బాబుకి మేనర్స్ లేదని, డిసిప్లిన్ లేదని, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా నేర్పించలేదని అని సగం ఇంటర్నెట్ మాట్లాడుతుంటే, మిగతా సగం ఇంటర్నెట్ ఏమంటుందంటే ఆ బాబు చిన్నపిల్లోడు అలా అనొద్దు అని, లేకపోతే అది అతని కాన్ఫిడెన్స్ అని. సో ఇట్లా టూగా డివైడ్ అయిపోయారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఒక బాబు గురించి, ఒక చిన్న 10 ఏళ్ల పిల్లోడి గురించి ఎందుకు ఇంటర్నెట్ ఇట్లా రెండుగా డివైడ్ అయి కొట్టుకుంటుంది? అసలు ఆ బాలుడు నిజంగానే తప్పు చేశాడా, అసలు ఏం చేశాడు అనేది చూద్దాము. సో అందరికీ కేబీసీ అనే ప్రోగ్రామ్ తెలిసే ఉంటుంది. కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రాము బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్, అది ఇంకా నడుస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లల ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. సో రీసెంట్గా ఒక 10 years గుజరాత్ నుంచి వస్తున్న అబ్బాయి వచ్చాడు. సో ఏమైందంటే ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఆ అబ్బాయి ప్రవర్తించిన తీరు ఇప్పుడు అక్కడ చాలా ప్రాబ్లమాటిక్గా చూస్తున్నారు అందరూ. అసలు ఏమైందంటే ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అని ఫస్ట్ ఒక క్వశ్చన్ వేస్తారు. సో సెలెక్ట్ అయిన వాళ్ళలో ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి సెలెక్ట్ చేసి అక్కడ కూర్చోబెడతారు గేమ్ ఆడటానికి. సో ఆ బాబు సెలెక్ట్ అయ్యాడు, ఆ బాబు వచ్చాడు. సో నేను చూశాను అందరూ ఇలా డివైడ్ అయ్యి ఒక 10 years బాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూశాను. ఆ బాబు వచ్చాడు. యూజువల్లీ ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే, సో కంటెస్టెంట్ ఒకరు సెలెక్ట్ అవ్వగానే అమితాబ్ బచ్చన్ గారు ఏం చేస్తారంటే రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 1000 రూపీస్, సెకండ్ క్వశ్చన్ 2000 అట్లా ఆన్సర్ చేస్తుంటారు. మనకి ఇంకా హెల్ప్ లైన్స్ ఉంటాయి కదా, హెల్ప్ లైన్స్ గురించి అట్లా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఈ బాబు వచ్చి రాగానే కూర్చున్న తర్వాత ఒకరినొకరు గ్రీట్ చేసుకున్న తర్వాత బాబు ఏమన్నాడంటే, ఈ రూల్స్ అవన్నీ నాకు తెలుసు, మీరు డైరెక్ట్గా గేమ్లోకి వచ్చేసేయండి అని అన్నాడు అనమాట. కొంచెం ఫన్నీ అంటే నవ్వుతూనే అన్నాడు, హార్ష్గా ఏం అనలేదు, బట్ నవ్వుతూ ఈ రూల్స్ అండ్ అన్నీ నాకు తెలుసు, మనం గేమ్లోకి వెళ్ళిపోదాము అన్నట్లు అన్నాడు. కానీ ఇంటర్నెట్ అంటున్నట్టు డిస్రెస్పెక్ట్ అలా ఏం లేదు, ఎందుకంటే నేను మొత్తం చూశాను. అతను మొత్తం త్రూఅవుట్ ద ప్రాసెస్ సార్ 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 అంటూనే ఉన్నాడు, అండ్ అలాగే స్మైల్ ఇస్తూనే ఉన్నాడు. ఒక మనకి ఒక పొగరైన ఫేస్, పొగరైన మేనరిజమ్స్ మనకు అర్థమవుతాయి కదా. ఆ బాబు అట్లా లేడు, చాలా నార్మల్గా నవ్వుతూ చెప్తున్నాడు అనమాట. సో అనగానే అందరు నవ్వారు, ఈయన కూడా ఓకే ఓకే అన్నారు. సరే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అన్నావు కదా అని ఆయన కూడా క్వశ్చన్లోకి సరే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మనం పొద్దున్న లేవగానే ఫస్ట్ తింటాం కదా, దాన్ని ఏమంటారు అని. అంటే ఇంగ్లీష్లో ఉంది క్వశ్చన్, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే ఇట్లా ఉంటుంది కదండి, పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం భోజనం తింటాం, అలా సాయంత్రం స్నాక్స్ తింటాం, అట్లా మార్నింగ్ దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు కదా. సో పొద్దున్నే లేవగానే మనం తీసుకుంటాం కదా ఫుడ్, దాన్ని ఏమంటారు అని అడిగారు అనమాట. బాబు వెంటనే ఆప్షన్స్ లేకుండా చెప్పేస్తున్నాను, అది బ్రేక్ఫాస్ట్ అని అనేసాడు అనమాట. సో యూజువలీ తెలిసిన క్వశ్చన్ వచ్చింది, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది ఆ బాబులో. ఏ నాకు ఆప్షన్స్ ఏమొద్దు, నాకు తెలుసు బ్రేక్ఫాస్ట్ అన్నమాట. కానీ ఫార్మాట్ ప్రకారం యూజువల్లీ ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు, తెలిసినా తెలియకపోయినా ఆయన 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ ఇచ్చాక మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు నీకు ఆన్సర్ తెలుసు బ్రేక్ఫాస్ట్ అని, కానీ నువ్వు ఆప్షన్ చెప్పాలి కదా, అది ఏనా బీనా సీనా. సో ఎలా ఉందంటే ఆప్షన్ చెప్తున్నాను బ్రేక్ఫాస్ట్ అంటే, సో అందులో ఆప్షన్ ఏముందో అది అమితాబ్ బచ్చన్ గారు ఎత్తుక్కొని ఆయన లాక్ చేయాల. సో కొంచెం బాబు ఎగ్జైట్ అయ్యాడు అక్కడ, ఈజీ క్వశ్చన్ అని. అండ్ ఆ ప్రాసెస్లో ఆప్షన్స్ చెప్పాలి అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు ఆప్షన్స్ చెప్తున్నారు. బి ఆప్షన్ బ్రేక్ఫాస్ట్ అని వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్స్కి కూడా వెళ్ళనివ్వకుండా బాబు వెంటనే బి లాక్ చేసేయండి అని చెప్పేశాడు అనమాట. కంప్లీట్ చేయనివ్వలేదు ఆప్షన్స్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్ళారు. కథక్, ట్యాంగో, బ్రేక్ ఇవన్నీ దేనిలో టైప్స్ అని క్వశ్చన్ వేశారనమాట. ఇక్కడ కూడా సేమ్ అనమాట. బాబు ఏం చేశాడంటే, నాకు నచ్చని సబ్జెక్ట్ అనమాట డాన్స్, ఆప్షన్స్ లేకుండానే చెప్పేశాడు, ఆప్షన్స్ లేకుండా చెప్పేసి లాక్ చేసేయమన్నాడు. కానీ అమితాబ్ బచ్చన్ గారు సేమ్ ఆప్షన్స్ చెప్పనివ్వు బ్రదర్, ఇట్లా ఆడియన్స్ కూడా ఉన్నారు కదా అంటే, సో ఆప్షన్స్ చెప్పారు, డాన్స్ లాక్ చేశారు. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగారు అనమాట, చెస్ బోర్డ్లో ఎంతమంది కింగ్స్ ఉంటారు అని. సో బాబు మళ్ళీ ఈజీ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ ఎగ్జైట్ అయ్యి ఏంటి ఇలా ఈ క్వశ్చన్ కూడా ఒక క్వశ్చన్ ఏనా అన్నట్లు అన్నాడు.
అని 2 కింగ్స్ అంటే మళ్ళీ ఆప్షన్స్ రానివ్వలేదు. ఆప్షన్స్ చెప్పనివ్వండి అని చెప్పి ఆప్షన్స్ వచ్చాక చెప్పు ఏ ఆప్షన్ లాక్ చేయాలంటే 2 కింగ్స్ లాక్ చేసేయమంటావా అని అడిగితే ఒక లాక్ కాదు 4 లాక్స్ వేసుకోండి చేసేయండి అని ఎగ్జైట్ అయ్యి చెప్పాడనమాట. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ వచ్చింది. సో ఈ బాబు ఈ మాట్లాడుతున్న ప్రాసెస్ అన్నిట్లో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ నవ్వుతున్నారు, అక్కడ కూర్చున్న మిగతా వాళ్ళు కూడా నవ్వుతూనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు కొంచెం ఫేస్ ఏమి సీరియస్ ఫేస్ అట్లా ఏం పెట్టలేదు, దాన్ని చెప్పని అని అట్లా ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. చిన్నపిల్లోడు కాబట్టి ఆయన కూడా మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నా అట్లా చెప్పనీయకుండా చేస్తున్నా కూడా ఆయన మంచిగానే హ్యాండిల్ చేశారనమాట. ఆయన అక్కడ ఎలాంటి అసహనం అయితే ప్రదర్శించలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే వాల్మీకి రామాయణంలో ఫస్ట్ కాండం పేరేంటి అని అడిగారు. దీనికి బాబు ఆప్షన్స్ అడిగాడు అండ్ రాంగ్ ఆప్షన్ చెప్పి ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ ఆ బాబు బిహేవియర్ హాట్ ఆఫ్ ద టాపిక్ అయింది. సో సగం మంది ఏమంటున్నారంటే మంచి మర్యాద నేర్పించలేదు, ఎక్కడికి వచ్చి ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది. ఈ లేటెస్ట్ జనరేషన్ పిల్లలు ఇలానే ఉన్నారు, అసలు ఈ పేరెంట్స్కి కూడా ఏం తెలియదు, చెప్పటము ఏం లేదు అని కొంతమంది ఆ చిన్న బాబు మీద ఇలాంటివన్నీ అలా ఎలా మాట్లాడతారు అని, ఆర్ బాబు జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాడని, లేకపోతే అవుట్ స్పోకెన్ ఉన్నట్టు మాట్లాడే బిహేవియర్ అని. సో పాజిటివ్గా కొంతమంది, నెగిటివ్గా కొనుక్కుంది. బట్ 80 to 90% ఇంటర్నెట్ మొత్తం అది నెగిటివ్ బిహేవియర్గా. పేరెంటింగ్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎంత జాగ్రత్త తీసుకోవాలని కొంతమంది, అసలు పిల్లలకి మంచి మర్యాద ఉండట్లేదు, చెప్పినా ఉండట్లేదు అని, పిల్లలదే తప్పని కొంతమంది అట్లా చాలా టార్గెట్ చేస్తున్నారు. నాకేమనిపించింది అంటే ఫస్ట్ థింగ్ అతను చాలా చిన్న అబ్బాయి, 10 years. అక్కడ డిస్రెస్పెక్ట్ అయితే అతనికి లేదు, ఎందుకంటే అతను చాలా రెస్పెక్ట్ఫుల్గానే సార్ అంటున్నాడు. అలానే బాడీ మ్యానరిజమ్స్, ఒక్కొక్కసారి నోరు రెస్పెక్ట్గా ఉన్నా కూడా బాడీ మ్యానరిజమ్స్ అర్థమవుతుంది. సో అతని మ్యానరిజమ్స్ కరెక్టే ఉన్నాయి, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కాకపోతే తెలిసిన ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ థింగ్ చాలా ఈజీ, పొద్దున్నే లేచి నువ్వు ఏం తింటావు అంటే బ్రేక్ఫాస్ట్. ఈజీ కదా, చెస్లో ఎంత ఉంటుంది అంటే కొద్ది గొప్ప చెస్ మీద ఉన్నారు, చాలా ఈజీగా. సో రాగానే ఈజీ క్వశ్చన్స్ వచ్చేసరికి చాలా ఎగ్జైట్ అయిపోయినట్లున్నాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ అసలు అక్కడ కూర్చోవటము అవన్నీ, ఆ బాబు టాలెంట్ లేకపోతే అక్కడ దాకా రాడు. ఎంతో మంది వస్తారు, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చేది కొంతమంది, అక్కడ మళ్ళీ ఫాస్ట్గా టైప్ చేసి ఒకళ్ళు అక్కడికి రావాలి. సో అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. అక్కడ భయం కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది ఒక్కొక్కసారి పెద్ద పెద్ద స్టార్స్ని చూసినప్పుడే వణికిపోతా, ఏదో చేద్దాం అనుకుంటా కానీ అక్కడ ఏదో చేస్తాము, అలా కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఆ బాబుని ఎక్కడ ఆ బాబు తప్పు అని అందరు మాట్లాడుతుందంటే తను చెప్పేస్తున్న మాటలు, అక్కడ ఏ రూల్స్ అని నాకు తెలుసు, సో వెళ్ళిపోదాం పదా అని అవన్నీ అనేటప్పుడు అతను మామూలుగా అన్నా కూడా, బట్ గేమ్కి ఒక ఫార్మాట్ ఉంది. మనకి ఎంత బాగా వచ్చినా ఇప్పుడు మనం రన్నింగ్ రేస్ చేస్తున్నాం, మన బాబర్ గారితో మనం ఫస్ట్ వస్తామనుకోండి, అందరు ప్లేయర్స్ వచ్చేదాకా టైంకి 9కి గేమ్ స్టార్ట్ అవుతుంది, 9కే స్టార్ట్ అవుతుంది. నేను ముందు పరిగెడతా అంటే అవ్వదు కదా. సో అలానే అక్కడ రూల్స్ చెప్తారు. రూల్స్ చెప్పాక తెలుసు, ఎన్నో ఏళ్ళగా అందరం చూస్తున్నాము, తెలుసు. ఇప్పుడు రేపు నేను వెళ్ళినా ఇంకొకళ్ళు వెళ్ళినా కూడా అమితాబ్ బచ్చన్ గారు ఆయన కూడా అనుకోవచ్చు కదా, నేల నుంచి చేస్తున్నా వీళ్ళని వెనుకుండా ఉండుంటారా అని ఆయన అనుకోవట్లేదు కదా. సో ఎవరు వచ్చినా మళ్ళీ మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే ఆ గేమ్ ఫార్మాట్, దానికి ఒక పద్ధతి ఉంది. అక్కడ కొంచెం ఆ బాబుకి సహనం లేదన్నట్టు చెప్పారు. నేను ఒక 10 years బాబుని ఇంతమంది కలిసి జడ్జ్ చేయడం నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది, అస్సలు కరెక్ట్ కాదనిపిస్తుంది. పేరెంట్స్కి కొంత గొప్ప తప్పు ఉంది ఇక్కడ. బాబుని జడ్జి చేసే వాళ్ళందరూ ఆలోచించాలి, ఆ ఏజ్లో అతను అక్కడ దాకా వస్తే దానికి ఒక భయం అయి ఉండొచ్చు, ఇందాక చెప్పినట్టు ఉన్నట్టు మాట్లాడే అయి ఉండొచ్చు. డిస్రెస్పెక్ట్ అసలు కాదు, నాకు ఆ బాబుని చూస్తుంటే పద్ధతి నాకు అర్థమవుతుంది, డిస్రెస్పెక్ట్ అయితే అసలు కాదు. సో బాబు ఒకవేళ నిజంగా అవుట్ స్పోకెన్ అయి ఉండొచ్చు, లేకపోతే తెలివి అని ఆ బాబు ఏం మాట్లాడుతున్నా ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉండొచ్చేమో. నాకు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఏదైనా చెప్తున్నాను అనుకోండి, నాకు తెలుసులే నువ్వు మళ్ళీ చెప్పకు అంటే అది ఓకే. కానీ మనం ఒక గేమ్కో అట్లా వెళ్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు. సో రాంగ్ అంటే ఆ మాటలు ఒక చోట కరెక్ట్ అయితే ఒక చోట రాంగ్ అవుతాయి. సో అది తెలుసుకునే ఏజ్ కాదు ఆ బాబుది. ఇక్కడ కొద్దో గొప్ప పేరెంట్స్ మిస్టేక్ ఉంది. ఏంటంటే బాబు ఎగ్జైట్మెంట్ ఓవర్ ఎంతూజియాస్టిక్ కిడ్ లాగా ఉన్నప్పుడు
ఫ్యూ డేస్ ముందు నుంచే వాళ్ళకి తెలిసే ఉండుంటది కాబట్టి బాబు ఎలా ఉంటారు ఏంటి అని. ఫ్యూ డేస్ ముందు నుంచే బాబుకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాల్సింది. నువ్వు వెళ్ళినప్పుడు నీకు తెలిసినా నువ్వు ఇలా ఉండమ్మా, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని. సో నువ్వు నీలాగా ఉండటం తప్పు కాదు, కానీ నువ్వు నీలాగా ఎక్కడుండాలి, ఎప్పుడుండాలి అది తెలియాలి. అది తెలుసుకునే ఏజ్ కాదు ఆ బాబుది. మేబీ ఆ బాబు ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో కానీ, ఇలా పేరెంట్స్ కానీ, చుట్టాలు కానీ ఇతను ఇలా మాట్లాడుతున్నప్పుడు హహహా నవ్వుతూ ఉండుండొచ్చు. చాలా మంది పేరెంట్స్ మనం చూస్తూ ఉంటాము. పిల్లలు ఏదైనా బూతులు మాట్లాడుతున్నా కూడా నవ్వుకుంటారు. నీకు తెలుసా మా అమ్మాయి మొన్న ఇట్లా అంది, మా అబ్బాయి ఇట్లా అన్న. ఆ ఏజ్కి ఇట్లా అందరు నవ్వుకుంటున్నారు. ఆ ఏజ్కి అట్లా అనకూడదు కదా, అనేస్తున్నారు అట్లా ఉంది. సో బాబులో నాకు బాబుని తప్పుపట్టడం తప్పు అనిపిస్తుంది. పేరెంట్స్ కూడా ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉన్న ఆ కిడ్ని కొంచెం ట్రైన్ చేయాల్సింది. వాళ్ళు ఆ విషయంలో వాళ్ళది తప్పైతే ఉంది, ట్రైనింగ్ వాళ్ళు చేసి ఉండాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే, చిన్నపిల్లల విషయంలో ఏదైనా తప్పైతే చిన్నపిల్లల్ని అంటంతో అసలు ఉపయోగం లేదండి. నువ్వు ఏది కరెక్ట్ అని చెప్తే బాబు అదే కరెక్ట్ అనుకుంటాడు. బాబైనా పాపైనా అది ఎవరైనా. ఇంట్లో ఎలా నడుస్తుందో అది చూసే అతను నేర్చుకుంటాడు. పిల్లలు అలానే ఉంటారు. సో తప్పైనప్పుడు ఇంత పెద్ద సమాజము ఒక 10 years బాబుని అంత విధంగా జడ్జి చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఆ బాబు ఇదంతా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో అనిపిస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్లో, అన్ని వెబ్సైట్ల్లో ఆ బాబు ఫోటో పెట్టేసేసి ఇది చేస్తున్నారు. నేను ఆ జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాబు ఫోటో పెట్టకూడదు అనుకుంటే 10 years బాబు, తనకు తెలియదు ఇది తప్పైనా అది ఒప్పైనా. ఒకవేళ ఇంకొకరి ఉద్దేశంలో ఇట్లా 80-90% ఇలా తప్పు అంటున్నారు, అదే కరెక్ట్ అయినా కూడా అతనికి తెలియదు. ఆ వయస్సుకి చెప్పాల్సిన వయస్సు వేరే వాళ్ళు, అది పేరెంట్స్ చేశారు. బాబుని అనొద్దు. ఎందుకంటే కొంతమంది ఎలా చేస్తున్నారో తెలుసా, అతను రాంగ్ ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయాడు, మంచిదైంది, లాస్ట్కి రూపాయి లేకుండా వెళ్ళిపోయాడు, నేనైతే ఈడ్చుకు కొట్టేదాన్ని. అసలు బాబు తప్పు లేదు, ఒకళ్ళు కొట్టడానికి తప్పు లేదు. ఇవాళ తనకి ఆ యాటిట్యూడ్ వల్లే, లేకపోతే అతను అలా బిహేవ్ చేయటం వల్లే మీరు అతనికి రూపాయి రాకుండా వెళ్ళిపోయిందంటే అసలు కరెక్టే లేదు. ఎందుకంటే అతనికి తెలియదు, ఒకవేళ అతను నిజంగా బిహేవ్ చేస్తున్న తప్పు అయితే అది నేను తప్పుగా బిహేవ్ చేస్తున్నాను అతనికి తెలియదు. ఎందుకంటే కరెక్ట్ చేయాల్సిన పేరెంట్స్ చెప్పలేదు, స్కూల్లో చెప్పుండరు, ఫ్రెండ్స్ చెప్పలేదు, అందరూ ఎంకరేజ్ చేసి ఉన్నారు. అందుకే అతను ఇంకా అట్లానే ఉన్నాడు. కొంతమంది పేరెంట్స్ని చూస్తాము, అసలు ఎంత గొడవ చేసినా ఏమనరు. మీ పిల్లల్ని మీ ఇంట్లో మీరు ఎంతన్నా గొడవ చేయించుకోండి, మాకేమీ ప్రాబ్లం లేదు. పక్కన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు గొడవ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా వస్తువులు తీయటం, కింద పడేయటం, ఇసిరేయటం, పడేయటం చేస్తున్నా కనీసం చెప్పరు, అది తప్పు, అది తీయకూడదు, వస్తువు తీయకూడదు, పక్కన వాళ్ళ వస్తువు తీయకూడదు, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, నువ్వు కూర్చోవాలి, నువ్వు సోఫాలెక్కి ఎగరొద్దు, మంచాలెక్కి ఎగరొద్దు, పద్ధతిగా ఉండాలి, అసలు చెప్పరు. అది చూసి మనం భరించలేక మనం చెప్దామంటే ఇప్పుడు పొరపాటున సోఫా దిగు అని వాళ్ళు చెప్పరు, మనం ఒక 100 సార్లు చెప్పుంటాం, సోఫా దిగమ్మా, సోఫా దిగు బాబు అని చెప్తాం, వాళ్ళు వినరు. ఏ టీవీ రిమోట్ తీసుకొని కింద టక్కని పడేస్తారు, మనకి వెంటనే ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకు టీవీ రిమోట్ పడేసామని కొంచెం గొంతు వేసామంటే అయిపోయింది వాళ్ళ పేరెంట్స్. ఇంటికి వెళ్తే బాబుని తిట్టారు, పిల్లోడు గొడవ చేయక ఎవరు గొడవ చేస్తారు? పిల్లోడు గొడవ చేస్తారు కరెక్టే, గొడవ చేసే పిల్లోని గొడవ చెయ్యకు అని చేసే ముందు నువ్వు చెయ్యి పట్టుకొని ఆపాలి, నోటితో చెప్పాలి, 1కి 10 సార్లు చెప్పాలి, వినేదాకా చెప్పాలి. మీ పిల్లోడిని మీ ఇంట్లో గొడవ చేయించుకోండి, మీ టీవీ రిమోట్ పగలగొట్టుకోండి, టీవీలు పగలగొట్టుకోండి, అవసరం లేదు. పక్కన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు భరించాలి అదంతా? నువ్వు పక్కన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి నువ్వు బాబు చేత పాప చేత భయంకరమైన గొడవ చేయించి వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ వస్తువుల్ని పాడు చేపిస్తూ ఇంకా మళ్ళీ వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని మళ్ళీ పోయి వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకోవటం. ఒక బాబు గొడవ చేస్తుంటే అది ఆపలేవు, ఆపితే తప్పు. నీకు తప్పు అనిపిస్తే మీ బాబు మీ పాప గొడవ చేస్తుంటే మీ ఇంట్లోనే పెట్టుకొని గొడవ చేసుకో, పక్కన ఇంటికి తీసుకెళ్ళకు. ఇలా చాలా చోట్ల జరుగుతుందండి. మన ఇళ్లలో మనం ఏం చేస్తామంటే, మన పిల్లలు పొరపాటున అలా ఎక్కినా కూడా తిట్టో కొట్టో కూర్చోబెడతాం. మన పిల్లల్నేమో గొడవ చేయకుండా కూర్చోబెడతాము, కానీ పక్కన వాళ్ళ పిల్లలు వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసిపోతారు, ఏం అనలేని పరిస్థితి. ఏమన్నా అంటే వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వెనకకు పోయి మొత్తం చెప్తారు, ఏదో బాబు తెలియక ఇట్లా చేస్తే ఇట్లా చేశారు. బాబు తెలియక చేసిన దాని గురించి కాదు, అప్పటికి బాబు ఒక 10 సార్లు 100 సార్లు చేసి ఉంటాడు. ఆ 100 సార్లు కూడా ఆపలేకపోయావు, ఆపు అని కూడా రాదు నీ నోట్ల నుంచి, అది కదా. ఆ పిల్లల్ని అసలు అనకండి. అంత 10 ఏళ్ల పిల్లోడిని ఇంటర్నెట్ మొత్తం కలిసి సంస్కారం లేదు, అసలు మర్యాద లేదు, వీడికి బాగా అయ్యింది, అసలు
మీరనే మాటలకు కూడా అర్థం సరిగ్గానే అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అసలు అతనికి అది తప్పు ఉందో లేదో కూడా అర్థమవుతుందో లేదో తెలియదు. చెప్పాను కదా, అది తప్పు అని ఇప్పటిదాకా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. అలా ఉండొద్దు. ఒక చోటకి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఎలా నువ్వు నచ్చినా నచ్చకపోయినా ఆ పద్ధతి నువ్వు ఫాలో అవ్వాలి అని. పద్ధతి ఫాలో అవటం నచ్చకపోతే ఏమన్నా ఉంటే అసలు వెళ్ళకండి అంతే. దయచేసి మీ పిల్లలకి మీరు భయం చెప్పుకోలేకపోతే పక్కన వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ఏదో చేపించి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వెనక్కి వచ్చి వాళ్ళని ఏదో ఒకటి అనకండి. మేము మా పిల్లలకి భయం చెప్పుకొని ఇల్లంతా నీట్గా ఉంచుకుంటే మీ పిల్లలు వచ్చి గోల చేసి మమ్మల్ని వాళ్ళని అనకూడదని ఏమన్నా అంటే ఏదో అయ్యిందని. ఆ బాబు సంగతి పక్కన పెట్టేస్తే పిల్లల తప్పులకి కారణాలు తల్లిదండ్రులు. ఇది తప్పు అని చెప్పరు. మరి గారాబంతో మీరు ఇది తప్పు అని చెప్తే ఎక్కడ వాడు ఫీల్ అవుతాడనో లేకపోతే వాడు బాధపడకూడదనో చేస్తూ ఉంటారు. ఫీల్ అవుతారు, బాధపడతారనే విషయాలు పక్కన పెడితే ఇవాళ మీరు అలా వదిలేస్తే రేపు వాడు సమాజంలో ఎవరికి నచ్చడు, ఎవరి దగ్గరికి రానివ్వరు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక 4 సార్లు చూస్తారు, మీరు మీ బాబుని తీసుకొని వస్తున్నా అంటే ఎవరు రానివ్వరు ఇంట్లోకి. అమ్మో వద్దన మిమ్మల్ని దేనికి పిలవరు. ఇవాళ అక్కడ స్టార్ట్ అవుతుంది. రేపు బాబు బిహేవియర్ ఫ్రెండ్స్తో సరిగ్గా ఉండక ఫ్రెండ్స్ కూడా దూరం పెట్టేస్తారు. బాబు పాప ఒంటరి అయిపోతారు. తప్పని చెప్పటానికి ఏంటి? ఇవాళ నువ్వు తప్పు అని చెప్పకపోతే నువ్వే నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నావు, ఒంటరి చేస్తున్నావు, లేకపోతే ప్రమాదంలోకి తోస్తున్నావు. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే పిల్లల తప్పుల్ని క్షమించటంతో పాటు ఇది తప్పు అని చెప్పండి. ఎలా ఉండాలో నేర్పించండి. వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకపోతే ఆపి అక్కడ సరిదిద్దండి. నాకైతే అదే అనిపించిందండి బాబు విషయంలో. అది ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల ఆర్ బాబు బిహేవియర్ మామూలుగానే అలా యాక్టివ్నెస్ ఉన్నట్లుంది. కొంతమంది చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు కదా, అలా కూడా ఉంది. తెలిసిన క్వశ్చన్స్ రావటము, మనం కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో చిన్నప్పటి నుంచి ఎప్పుడో అనుకొని ఉంటాం, తెలిసిన క్వశ్చన్ రాగానే జుజుబీ క్వశ్చన్ వచ్చింది అని ఎగ్జైట్మెంట్తో ఆన్సర్లు చెప్పేస్తుంటాము. అలా చేసే ఉంటాం ఖచ్చితంగా. అదే జరిగింది బాబు విషయంలో. కాకపోతే సహనం లేకపోవటం వల్ల కొంచెం బాగానే నెగిటివ్ అయ్యాడు. బాబు తప్పు లేదు. ఎవరైనా సరే ఇక నుంచే నా బాబుని అనకండి. ఖచ్చితంగా పేరెంటింగ్ గురించి అయితే మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడాలి. అక్కడ చెప్పాను కదా, వాళ్ళ పేరెంట్స్తో పాటు మిగతా వాళ్ళు కూడా నవ్వుతున్నారు. నేను ఇలా మాట్లాడితే నవ్వుతున్నారు, ఇలానే మాట్లాడగలబలో అనుకుంటారు. ఇదే జరుగుతుందండి పిల్లల దగ్గర. మనం ఎలా నేను ఇలా మాట్లాడుతుంటే నవ్వుతున్నారు కాబట్టి ఇలా మాట్లాడితే నచ్చుతుంది కాబలో నేను ఇలాగే మాట్లాడాలి అనుకుంటారు. మీకు ఆ మినిట్కి నవ్వొచ్చినా నెక్స్ట్ టైం ప్రిపేర్డ్గా ఉండండి, ఇలా అనకూడదు అని. ఈ విషయంలో మీకేమనిపించిందో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కమెంట్ పెట్టండి, మీకు బాబు తప్పు ఉందనిపించిందా, నేను ఎక్కడైనా తప్పు అనలైజ్ చేశానా, లేకపోతే నేను అనుకున్నట్టు బాబుది తప్పు కాదు, కొద్దిగా గొప్ప పేరెంటింగ్ తప్పు ఉంది. అండ్ నేను ఇంకోటి ఏమనుకుంటున్నానంటే సమాజం ముందు వచ్చేస్తుందండి పక్కన వాళ్ళ పిల్లల్ని జడ్జ్ చేయటానికి. ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని గొడవ చేపిస్తారన్నారు కదా, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వేరే వాళ్ళ పిల్లల గొడవ గురించి మాట్లాడుకుంటారు. అబ్బో వాళ్ళ పిల్లలు భలే గొడవ చేస్తారు అని. అయ్యో మీ ఇంట్లో మీ పిల్లల గురించి చూసుకోండి. సో నేను ఎవరైతే ఆ బాబు గురించి ఫోటోలు వేసి అతని గురించి ఒక టాపిక్ తీసుకొచ్చి పెద్ద రచ్చరచ్చ చేస్తూ ఆ పిల్లోడుకి బ్యాడ్ వర్డ్స్ అన్ని మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ప్లీజ్ అండి, 10 years పిల్లోడు, వాడికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వీడియోలో కలుద్దాము. అందరూ సంతోషంగా ఉండండి, మీ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ.